స్ట్రీట్ లైట్లు కట్ చేయడంతో, కరెంటు కట్ చేయడంతో, స్ట్రీట్ లైట్లు గత 3 రోజులుగా ఈ ఏరియాలో ఉన్నటువంటి కొత్త మార్కెట్ ఏరియా, వాసవి కళ్యాణ మండపం ఏరియాలో స్ట్రీట్ లైట్స్ కట్ చేస్తున్నారు. కట్ చేసి ఒక 15-20 మంది గుర్తు తెలియని వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఇక్కడ అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. ఇక్కడ గత 2 రోజులుగా ఒక 2 వీలర్స్ పోయినాయి. వాటికి వీళ్ళే కారణం అనుకొని మనోళ్ళు వారిని విచారించే అవకాశం ఉంది. ఆ క్రమంలో వారు పరిగెత్తుతుంటే పట్టుకోవడం జరిగింది. వచ్చినటువంటి సీఏ గారు ఏమంటారంటే బెదిరిస్తున్నారు. ఇక్కడ ఎట్లా చేస్తారు ఏంది, అరే మీరు ప్రభుత్వ అధికారులు ప్రజల పన్నులు తీసుకొని మీరు విధులు నిర్వహించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేస్తే ఇది తప్పు, దీన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం, వాళ్ళ పరంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు మేము పోరాడతాం. లేదు, సార్ ఉన్నటువంటి ఏరియాలో ఎల్ షేప్లో కట్ అవుతుంది. ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, సార్ ఎటు వెళ్తున్నారు, మేడం ఎటు వెళ్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అడుగుతూ ఉన్నారు. వారు గత అర్ధగంట నుంచి ఏరియాలో తచ్చాడుతూ ఉన్నారు. ఎవరు అని విచారించి మా సోదరులు అడిగేసరికి వాళ్ళు కొంత అనుమానాస్పదంగా వాళ్ళు సమాధానం ఒకదానికొకటి అనుమానాస్పదంగా చెప్తూ ఉన్నారు. వారిని మీరు ఎవరు ఏందని వీడియో తీసి ఎలక్షన్ కమిషన్ చెప్తామన్న తర్వాత దాంట్లో ఒక అతను ఇంటెలిజెన్స్ అని అంటున్నాడు. లోకల్ కానిస్టేబుల్గా మేము తనను ఐడెంటిఫై చేసినాం. ఇంకొక అతను నేను లోకల్ కానిస్టేబుల్ కాదని ఉరుకుతూ ఉన్నాడు. ఉరుకుతూ ఉంటే ఆయనను మన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు తనను పట్టుకున్నారు. ఆయన వేరే కార్యకర్త సెల్ పట్టుకొని ఉరుకుతూ ఉన్నాడు. మా సెల్ మాకి అనేసి అతన్ని పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత వీడియో తీస్తున్న క్రమంలో వాళ్ళ పై అధికారులకు మాపై దాడి చేస్తున్నారని తప్పుడు సమాచారం ఇచ్చి సీఏ గారు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎవరైనా వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించవచ్చు. ప్రజాస్వామ్యయుతంగా సేకరించవలసిన సమాచారాన్ని దొంగచాటుగా అక్రమంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నది.